తక్కువ మాట్లాడడం మంచిది. ప్రభుଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామమున స్తుతి కలుగును గాక। ମୁଁ ଯାହା କହୁଛି ତାହା ଆପଣଙ୍କ ମାଇଣ୍ଡ ରୁ ସ୍ଲିପ୍ ନ ହେଉ। నేను చెప్పింది ఏ మాత్రం కూడా మైండ్ నుండి తొలగిపోకుండా ఉండాలి। ప్రభు ଯୀଶୁ ଅନୁଗ୍ରହ ସିଂହାସନରେ ବସିଛନ୍ତି। యేసు ప్రభువు కృపా సింహాసనం దగ్గర కూర్చుని ఉన్నారు। ଭାବି ଦେଖନ୍ତୁ ସେ ସୁପର ଡୁପର ଟ୍ୟୁଟର ହେଲ୍ପର କୋଚ୍ ଆପଣଙ୍କର ପାଇଁ ସିମ୍ପାଥି ଲଭ୍ କାଇଣ୍ଡନେସ୍ ଫରଗିଭନେସ୍ ହେଲ୍ପ ସବୁ ଦେବା ପାଇଁ ବସିଛନ୍ତି। ఆయన అద్భుతంగా సూపర్ గా మిమ్మల్ని క్షమించడానికి, రక్షించడానికి, సహాయం చేయడానికి, కాపాడడానికి, దయ చూపడానికి, అన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా కూర్చుని ఉన్నారు। ఎను కోణ లేఖా ଅଛି ସେଠି ଗୋଟିଏ పద ଶୁଣନ୍ତୁ ମୁଁ ପଢୁଛି ଆପଣ ମାନଙ୍କ ପାଇଁ। అందులో ఏమి రాయబడి ఉందో ఒక వచనాన్ని చదువుతాను। ଅତଏବ ଆସ కనుక రండి కృపా ప్రాప్తి నిమంతే మనము దయ పొందునట్లుగా గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా సింహాసనం వద్దకు చేరుదము। ప్రభుଙ୍କ ନାମର ଧନ୍ୟବାଦ ହେଉ। ప్రభు నామానికి స్తుతి కలుగును గాక। ସେ కృపా ଦେବା ପାଇଁ ବସିଛନ୍ତି। ఆయన కృప ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు। కృపా 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 మర్సీ మర్సీ గ్రేస్ దేవా పై బసిଛନ୍ତି। ఆయన కనికరమును దయ కృప ఇవ్వడానికి ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు। హల్లెలూయా హల్లెలూయా। కాహకు సే కృపా దేవే ఎవరిని ఆయన కనికరము కృప ఇస్తాడు? మోదుకు మోద ఛాడిబా పై కృపా। ఒక త్రాగబోతుని విడిచిపెట్టడానికి ఇస్తాడు కృప। చోరకు చోరీ వృత్తి ఛాడిబా పై కృపా। దొంగతనం విడిచిపెట్టడానికి కృపను ఇస్తాడు। కృపా মানে కృపా అనగా ఏంటి? కృపా মানে దయాపూర్వక సహాయ। కృప అనగా కనికరముతో సహాయం చేయడం। ప్రభుଙ୍କ ଲୋକମାନେ దేవుని ప్రజలారా, ଯଦି ତୁମେ ମନ୍ଦ ଚିନ୍ତା ଛାଡ଼ି ପାରୁନାଅ, ఒకవేళ మీరు చెడ్డ ఆలోచనలను మానలేకపోతే, ଅନେକ ଯୁବାମାନେ ଅଛନ୍ତି, చాలా మంది యవనస్తులు ఉన్నారు, ସେମାନେ ମନ୍ଦ ଛାଡ଼ିବା ପାଇଁ ଚାହାନ୍ତି, వారు చెడుతనాన్ని ପାରୁନାହାନ୍ତି, కానీ వారు చేయలేకపోతున్నారు। କାହିଁକି ଜାଣିଛନ୍ତି? ఎందుకో తెలుసా? କେହି ହେଲ୍ପର ନାହାନ୍ତି, ఎవరు సాయం చేయలేరు। ମୋତେ କେହି ଫୋନ୍ କରନ୍ତି, ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే, ଆଜ୍ଞା ଆପଣ ଟିକେ ସାହାଯ୍ୟ କରନ୍ତୁ, అయ్యా నాకు సహాయం చేయమంటే, ଆମେ ମନ୍ଦ ଚିନ୍ତା ଛାଡ଼ିବାକୁ ଚାହୁଁଛୁ, మేము చెడు తలంపు విడిచిపెట్టడానికి ଆମେ ఇష్టపడుతున్నాం, ମନ୍ଦ ଅନାଇବା ଛାଡ଼ିବାକୁ ଚାହୁଁଛୁ, చెడును చూడకుండా ఉండడానికి ଆମେ ఇష్టపడుతున్నాం, ବ୍ୟభిଚାର ବିଳାସର କାମକୁ ଛାଡ଼ିବା ପାଇଁ ଚାହୁଁଛୁ, వ్యభిచారము కాముకత్వాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాం, ଆମେ ସବୁ ପ୍ରକାର ମିଥ୍ୟା ଛାଡ଼ିବା ପାଇଁ ଚାହୁଁଛୁ, అన్ని రకాల అబద్ధాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాం, ଅବହେଳିତ ଜୀବନ ଛାଡ଼ିବା ପାଇଁ ଚାହୁଁଛୁ, నిర్లక్ష్య జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాం। ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ କହିବା ପାଇଁ ଚାହେଁ, దేవుని ప్రజలను నేను ఏం ଯେଉଁମାନେ చెప్పబోతున్నాను? ସେମିତି ପ୍ରଶ୍ନ ପଚାରୁଛନ୍ତି ଆପଣଙ୍କର ଉତ୍ତର ଶୁଣନ୍ତୁ। అటువంటి ప్రశ్న అడిగే వారికి జవాబు వినండి। ଜଣେ ବସିଛନ୍ତି ଅନୁଗ୍ରହ ସିଂହାସନରେ, ఒక వ్యక్తి కరుణ పీఠం ఎదుట సింహాసనం మీద କୋଉ కూర్చున్నాడు। ମଣିଷକୁ ଫୋନ କଲେ ସାହାଯ୍ୟ ମିଳିବ ఏ ନାହିଁ। వ్యక్తిని ఫోన్ చేసి సహాయం చేయలేరు। ଆମେ ସବୁ ଗୋଟିଏ ଧାଡିରେ ସିଂହାସନ ସାମ୍ନାରେ ଲାଗିଛୁ, మనమందరూ కూడా లైన్ గా ఒకే వరుసలో ఆ సింహాసనం କିନ୍ତୁ మీద నిలబడి ଜଣେ ఉన్నాం। ସାହାଯ୍ୟ କରିବା ପାଇଁ ବସିଛନ୍ତି। కానీ ఒకే ఒక వ్యక్తి సహాయం చేయడానికి కూర్చున్నాడు। ସେ କେମିତି కృపା ଦେବେ? ఆయన ఏ విధంగా కృప చూపుతాడంటే, ଲେଖା ହେଉଛି ଉପଯୁକ୍ତ ସମୟରେ ଉପକାରକ ଅନୁଗ୍ରହ ଦେବେ। ఆయన తగిన సమయమందు సహాయం చేయవాడే ఉన్నాడు। ତାମାନେ ଏମିତି ଅନୁଗ୍ରହ ଦେବେ, ఆయన ఎటువంటి కృపనిస్తాడంటే, ଉପଯୁକ୍ତ ସମୟରେ କାମ ଆସିବ। తగిన సమయమందు నీకు పనులు వస్తాయి। ତୁମେ ପାପର ସମ୍ମୁଖୀନ ହେଲା ବେଳକୁ ସେ ପାପକୁ ରେଜିଷ୍ଟ କରିବାର ଶକ୍ତି ସେ ଦେବେ। పాపాన్ని మీరు ఎదుర్కొన్నప్పుడు దానిని ఎదిరించగలిగిన, గద్దించగలిగిన శక్తిని ତୁମେ ఇస్తాడు। ଅଭିଳାଷର ସମ୍ମୁଖୀନ ହେଲା ବେଳକୁ ଅଭିଳାଷର ରେଜିଷ୍ଟ କରିବା ପାଇଁ, ପ୍ରତିରୋଧ କରିବା ପାଇଁ ଶକ୍ତି ସେ ଦେବେ। శరీరాశలన్నీ కూడా నీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఎదిరించగలిగిన శక్తిని ఆయన ఇస్తాడు। ତୁମେ ଯିବ ଅନୁଗ୍ରହ ସିଂହାସନରେ, మీరు యొక్క కృపా సింహాసనం ఎదుట మీ జీవితంలో లాభము కలుగుతుంది। ଆଉ ତୁମେ ସାହାଯ୍ୟ ମାଗିବ, మీరు అక్కడికి వెళ్ళి సహాయం అడిగితే ସେ ସାହାଯ୍ୟ ଦେବେ। ఆయన సహాయం చేస్తారు। ସେ ସାହାଯ୍ୟ କେତେବେଳେ କାମରେ ଆସିବ? ఆ సహాయం ఎప్పుడు మనకు ఉపయోగంగా ఉంటుందండి? ଉପଯୁକ୍ତ ସମୟରେ। తగిన సమయమందు। ଏବେ କାହାକୁ ସାହାଯ୍ୟ ଦରକାର ନାହିଁ, ఇప్పుడు ఎవరికి సహాయం లేకపోవచ్చు, అవసరం ଏବେ లేకపోవచ్చు। ରାଇଟ୍ ଟାଇମ୍ ନୁହଁ। ఇది సరైన సమయం కాకపోవచ్చు। ଏବେ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ଆମେ ବସିଛୁ, మన ప్రభు సన్నిధిలో ଏବେ ସବୁ కూర్చున్నాం। ପବିତ୍ର ମନରେ ବସିଛୁ। అందరూ పరిశుద్ధమైన ଏବେ మనసుతో କେହି ఉన్నాం। ମିଛ କହୁନାହାନ୍ତି, କ୍ରୋଧ କରୁନାହାନ୍ତି, ଝଗଡ଼ା କରୁନାହାନ୍ତି, ହତ୍ୟା କରୁନାହାନ୍ତି, ପାପ କରୁନାହାନ୍ତି, ଅଶୀ କର୍ମ କରୁନାହାନ୍ତି, ମନ୍ଦ ଚିନ୍ତା କରୁନାହାନ୍ତି, ସବୁ ଭଲ ହେଇଛନ୍ତି। ఇప్పుడు ఎవరు కూడా అబద్ధం చెప్పడం లేదు, చెడు కార్యం చేయడం లేదు, అబద్ధం కానీ, దొంగతనం కానీ, లేకపోతే ఆ కీడు కానీ, ఎటువంటి ఏమి చేయడం, అందరూ బాగానే ఉన్నారు। କିନ୍ତୁ ଗୋଟେ ଗୋଟେ ସମୟ ଆସେ, కానీ ఒక్కొక్క సమయం రాబోతుంది, ଯେଉଁ ସମୟରେ ଆପଣଙ୍କ ସତରେ ହେଲ୍ପ ଦରକାର।
ఆ సమయంలో నిజముగా మీకు సహాయం అవసరం. किछि जीनियस जेन्युइन पिल्ला माने कहते लॉर्ड आई एम नॉट एबल टू हैंडल प्लीज हेल्प मी. కొంతమంది సమస్తాన్ని ఎరిగిన జ్ఞానము కలిగిన వారు ఏమంటారు, ప్రభువా నేను ఏ మాత్రము గెలవగలను, నాకు సహాయం చేయండి, నాకు బలము దయచేయమని అడుగుతారు. कहबा पई चाहे आगोरु कृपा पाई की रेडी थाओ. నేనేం చెప్పబోతున్నాను తెలుసా, ముందుగానే కృప పొందుకొని సిద్ధముగా ఉండండి. పరీక్ష సెంటర్ రే బోహి అలౌ నహి పడివా పై. ఎందుకంటే పరీక్ష జరుగుతున్న సందర్భాల్లో చదవడానికి పుస్తకాలు మీకు అనుమతి ఇవ్వరు. సేవ్ పాపర సముఖిన హోవు హెబే. మీరు ఏ పాపమునకైతే ఎదుర్కొంటారో సే పాపర రెసిస్టెన్స్ పవర్ పాయిబా పై ଆପଣଙ୍କୁ ଆଗରୁ ମର୍ସି ଥ୍ରୋନ୍ ବା ସିଂହାସନ ଅନୁଗ୍ରହର ସିଂହାସନ ନିକଟରେ ଯାଇ ଅନୁଗ୍ରହ ପାଇକି ରେଡି ହେବାକୁ ପଡିବ. మీరు ఎటువంటి పాపానికి జయించాలని అనుకున్నా ప్రియులారా, మొదట దేవుని యొక్క కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి సమయోచితమైన సహాయమును ముందుగానే పొందుకుని ఉండి అప్పుడు మీరు ప్రతి పాపాన్ని ఎదిరించగలరు. ସେମିତି ଅନୁଗ୍ରହ ଦେବେ, ఆయన ఇలాగున కృపనిస్తాడు. ମଦୁଆକୁ ମଦ ପିଇବାର ଇଚ୍ଛା ହବ ନାହିଁ. ఈ తాగుబోతుకి ఇంకా మన తాగుబోతు మనసు రాదు. వ్యభిచారికు వ్యభిచాର ପ୍ରତି ମନ ଆସିବ ନାହିଁ. వ్యభిచారం చేస్తున్న వారికి అటువంటి మనసిక రాదు. ମୁଁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేనేం చెప్పబోతున్నానంటే, ମୁଁ ଏମିତି କିଛି ପ୍ରଭୁଙ୍କ ଲୋକକୁ ଦେଖିଛି నేను కొంతమంది దేవుని ప్రజలను భయంకర భయంకర పాప ସବୁ ଛାଡି ଦେଇଛନ୍ତି. అతి భయంకరమైన పాపములను వారు ଭଲରେ ଷ୍ଟଡି କଲା ବେଳକୁ బాగా అధ్యయనం చేసినప్పుడు ଆହୁରି ଇଚ୍ଛା ହେଉନାହିଁ. ఇంకా ఏమాత్రం ఇష్టం అవటం లేదు. କାହିଁକି ହେଉନାହିଁ? ఎందుకు అలాగ అవటం లేదు? ସେ ଅନୁଗ୍ରହ ସିଂହାସନ ପାଖରେ ଯାଇ ଏମିତି ଅନୁଗ୍ରହ ପାଇଛନ୍ତି ଯେ కృపా సింహాసనం ఎదుకు వెళ్ళి ఎటువంటి ఆయన కృపను పొందుకున్నాడంటే ତାଙ୍କର ସବୁ ଦୁର୍ବଳତା ଦୂର ହେଇଯାଇଛି. తన ప్రతి బలహీనత దూరం అయిపోయి ఉన్నది. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, దేవుని ప్రజలారా, ଆପଣ ରେଗୁଲାର ବେସିସ୍ ରେ ସିଂହାସନ ପାଖକୁ ଯାଆନ୍ତୁ. దయచేసి క్రమముగా దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుటికి వెళ్ళండి. ନିୟମିତ ଭାବରେ ଯାଆନ୍ତୁ. నియమ ప్రకారముగా ఆ సింహాసనం ఎదుటికి వెళ్ళండి. ପ୍ରାର୍ଥନା ତେଲ ଟିକେ ଟିକେ ପିଇବାର ସମୟ ସରିଗଲା. ఏ ప్రార్థన తైలాన్ని నూనెని తాగేసి తీసుకోవడం అనే ପ୍ରଭୁ సమయం ବହୁତ అయిపోయింది. ଦୁଃଖ କରନ୍ତି ସେମିତି ଖ୍ରୀଷ୍ଟିଆନକୁ ଦେଖି. అటువంటి క్రైస్తవుని చూస్తే దేవుడు బాధపడతాడు. କାଲି ଆମେ ଶୁଣୁଥିଲୁ ଆମେ 100 ବର୍ଷର ଖ୍ରୀଷ୍ଟିଆନ ବୋଲିକି. నిన్న దినాన్ని మనం విన్నాం ఏంటంటే మనం 100 సంవత్సరం క్రైస్తవులు. ଏବେ ବି ଆମେ ସିଧାସଳଖ ଯଦି ଯିବା ନାହିଁ ତ କେବେ ଯିବା? ఇప్పుడు వరకు కూడా మనము తిన్నగా నడవకపోతే ఇంకెప్పుడు వెళ్తాం? ବିଚ୍ଛେଦ ପରଦା ଚିରିଦେଲେ ସିଧାସଳଖ ଆମକୁ ଭେଟିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି. ప్రియులారా, ఆయన అడ్డు తెరలను ఆయన చింపివేసి ఆయన తిన్నగా మనం వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నాడు. ଆପଣ ଆଉ ମଧ୍ୟସ୍ଥ ଖୋଜନ୍ତୁ ନାହିଁ. కనుక ఇక మధ్యవర్తులను ఇంకా వెతకవద్దు. ଅନୁଗ୍ରହ ସିଂହାସନ ନିକଟକୁ ଯାଆନ୍ତୁ. ఆ కృపా సింహాసనం ఎదురుకు ధైర్యంగా వెళ్ళండి. କେମିତି ଯିବେ, କଣ କରିବେ ଟିକେ ଶୁଣନ୍ତୁ. ఎలాగును వెళ్ళాలో ఏం చేయాలో ఒకసారి వినండి. ସେଠାରେ ଯିବା ପାଇଁ ଗୋଟିଏ ବିଷୟ ଦରକାର. అక్కడికి వెళ్ళడానికి ఒక విషయం మనకు అవసరం. କଣ ଦରକାର? ఏంటది? ଲେଖା ଅଛି ଆମେ ମାନେ ସାହସରେ ଯାଉ. ఇక్కడ రాయబడింది ధైర్యముగా మనం వెళుదాము. ଆଚ୍ଛା ଆଚ୍ଛା, ସାହସ ଦରକାର. ఇక్కడ ధైర్యం అవసరం. ଆପଣ କହିବେ, ଆଜ୍ଞା ଆପଣ ତ କହିଲେ ସେ ଅନୁଗ୍ରହରେ ବସିଛନ୍ତି, ଦୟା ଦେବା ପାଇଁ ବସିଛନ୍ତି, କ୍ଷମା ଦେବା ପାଇଁ ବସିଛନ୍ତି, ପ୍ରେମ କରିବା ପାଇଁ ବସିଛନ୍ତି. మీరు ఒకవేళ అనొచ్చు, అయ్యా ఆయన దయ చూపడానికి, కనికరించడానికి, క్షమ ఇవ్వడానికి ఆయన అక్కడ కూర్చున్నాడు కదా, ତ ସାହସ କାହିଁକି ଦରକାର? ఇక్కడ ధైర్యం ఎందుకు అవసరం? ଡରେଇବା ଲୋକ ଥିଲେ ସିନା ସାହସ ଦରକାର. భయపెట్టేవాడు ఉంటే కదా మనకు ధైర్యం అవసరం. କିନ୍ତୁ ସେ ତ ପ୍ରେମରେ ବସିଛନ୍ତି. ఆయన ప్రేమతో కూర్చున్నాడు కదా. ହଁ, ପ୍ରେମରେ ବସିଛନ୍ତି ସତ କଥା. నిజమే, ఆయన ప్రేమతో కూర్చున్నాడు. କିନ୍ତୁ ତୁମେ ତ ଚୋର ଡକାୟତ ଟ. కానీ మీరు ఒక దొంగ దోచుకున్నవారు. ଗୋଟିଏ ଥାନାକୁ ଯିବା ପାଇଁ ଚୋର ଲୋକର ସାହସ ହବ କି? ఒక దొంగ పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి ధైర్యంగా ఉంటాడా? ତାକୁ ସାହସ ହେବ ନାହିଁ. తనకి ధైర్యం చాలదు. ଗୋଟିଏ ପାଳକ ବନ୍ଧୁ ଥିଲେ ଆସାମରେ. ఒక పాస్టర్ గారు ఆసాంలో ఉండేవారు. ତାଙ୍କର ନାମ ଥିଲା ପାଷ୍ଟର ଖ୍ରୀଷ୍ଟୋଫର ହେମ୍ବ୍ରମ. ఆయన పేరు పాస్టర్ క్రిస్టోఫర్ హెమ్బ్రమ్. आदिवासी कोब्रा मिलिटेंट ग्रुप बोलिकी गोटे नक्सली संगठन को से निर्माण करथिले. ఆదివాసీ కోబ్రా గ్రూప్ అని ఒకటి ఉండేది. నక్సలైట్ గ్రూప్ కి ఆయన స్థాపించిన వాడు. तांको बापा गोटे चर्च रो पाळक थिले. వాళ్ళ నాన్నగారు ఒక సంఘానికి కాపరి. पुओ गोटे नक्सल हेई गले. కానీ కుమారుడు కొడుకు మాత్రం నక్సలైట్ అయిపోయాడు. गोटे खतरनाक भयंकर गोटे नक्सली संगठन को से निर्माण करथिले. అతి భయంకరమైన చెడ్డ నక్సలైట్ సంస్థను అని స్థాపించాడు. बैंक को लुटिथिले.
ఆయన బ్యాంకును దోచుకునేవారు, एमएलए को किडनैप करिथिले, ఎమ్మెల్యేస్ అందరూ కూడా కిడ్నాప్ చేసేవారు. एमती हैला जे आसाम सरकार डिक्लेयर कला तांको जिंदा मुर्दा कहीं भी पकड़ो. అస్సాం ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే ఆయన బ్రతికి కానీ చావని కానీ ఏ స్థితిలోనే సరే పట్టుకోండి. तांको संगठन रे फाटक होई गला. అయితే ఆయన యొక్క సంస్థలో కొంత వేరుబాటు వచ్చింది. तांको निज लोक तांको मार देबा पई चाहिले, తమ సొంత ప్రజలు అతను చంపడానికి ప్రయత్నించారు. एपटे सरकार खोजुची मारिबा पई, ఒకవైపున ప్రభుత్వం వెతుకుతుంది చంపడానికి, से प्राण भय रे रक्षा करिबा पई बोली दौड़ी की पळेइले. ప్రాణ రక్షణ కొరకు ఆయన తనను కాపాడుకోవడానికి పరిగెత్తుకుని పారిపోయాడు. तांकर गुडे मूवी तयारी हेछि, आपण माने देखि पारिबे. అతని విషయంలో ఒక మూవీని కూడా చేశారు, మీరు దాన్ని చూడవచ్చు. से आत्म रक्षा करिबा पई, निजको रक्षा करिबा पई बहुत चेष्टा करी जंगल जंगल दौड़ी की पळेइले. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆయన అడవుల్లోనికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. निज लोक माने गुली मारुछुंती, తన సొంత జనులే వారు తుపాకుతో కాలుస్తున్నారు. सेते बेले से जानि गले जे मु आजि बंचिबि नाई. అప్పుడు తన అర్థమైంది ఇక నేను ఏమాత్రం బ్రతకను. लुचि गले गुडे गुंफा भितरे, కనుక ఒక గుహ లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. नदीर तळे गुडे ब्रिज थिला, रेलवे ब्रिज लुचि गले. అక నది పైన ఒక బ్రిడ్జి ఉండేది, వంతెన, ఆ కింద ఉన్నాడు. प्रार्थना गले, ప్రార్థన చేశాడు. प्रभु मु जदि बंचिबि तुम सेवा करिबि. ప్రభువా నేను కన్నా బ్రతికితే నీ సేవ मते చేస్తాను, बंचाई दियो. నన్ను బ్రతికించండి. शत्रु माने पळेइले, శత్రువులు వెళ్ళిపోయారు. लुचि लुचि जोगाजोग कले, ఆయన దాక్కుని ఉండి వాళ్ళతో केमती సంప్రదించాడు. कले मु बंचिबि. ఏం చేస్తే నేను బ్రతకగలను? मु नक्सल वृत्ति छाड़ी देली, నేను ఈ నక్సలైట్ ఆలోచన किंतु వదిలిస్తాను. सरकार मते केमती विश्वास करिवो. అయితే ప్రభుత్వం నన్ను ఎలాగో నమ్ముతుంది. बहुत चेष्टा करिकी చాలా ప్రయత్నాలు చేసి गवर्नर निकट रे आत्मसमर्पण कले. గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన అప్పగించుకున్నాడు. जेते बेले कांग्रेस सरकार थाय केंद्र रे, ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు. से समर्पण कले, వారు అప్పగించుకున్నాడు. तांको साहस आसला. తనకు ధైర్యం కలిగింది. कोन साहस आसला? ఏంటి ధైర్యం కలిగింది? जदि मु सरेंडर करिबि, నన్ను సమర్పణ అప్పగించుకుంటే मते माने मारिबे नाही, వారు నన్ను చంపారు, मते बंचिबाकु देबे. నన్ను బ్రతకనిస్తారు. जदि मु सरेंडर करिबि नाही, నేను కానీ సమర్పణ చేసుకోకపోతే जोटी देखले गुली मार देबे. ఎక్కడ చూసినా తుపాకీతో కాల్చి చంపేస్తారు. आगरु से स्थिर कले. ముందుగానే నిర్ణయించారు. हेले सरेंडर गोटिए नियम अछि. అయితే ఒక వ్యక్తి అప్పగించుకోవడానికి ఒక నియమం కలదు. से नियम अनुसार सरेंडर कले साहस आसे. ఆ నియమ ప్రకారముగా చేస్తేనే ధైర్యం కలుగుతుంది. कोन से नियम? ఏంట నియమము? जे भी सरेंडर करिवो, ఎవరైనా అప్పగించుకోవాలంటే थाना रे बा कोर्ट रे बा गवर्नर सामना रे, అది స్టేషన్ లో కావచ్చు, కోర్టులో కావచ్చు, లేదా గవర్నర్ ఎదుట కావచ్చు, से एहा कहिबाकु पड़िबो, ఇది ఆయన చెప్పవలసి ఉన్నది. मो जहाजा भूले जाय करी आसुची आउ करिबि नाही. నేను ఇప్పటి వరకు ఏ తప్పిదాలు చేశానో ఇక నుండి నేను చేయను. से स्ट्रांगली निजर गवर्नर को, थाना ऑफिसर को कन्विंस करिबाकु पड़िबो कहिबा द्वारा. ఆయన చెప్పుట ద్వారా అది గవర్నర్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, కోర్టు కావచ్చు, బలముగా ఆయన ఒప్పుకొని చెప్పాలి. तेबे ताहारो समर्पण को स्वीकार कराजिबो. అప్పుడు ఆయన ఒప్పుకొని వారు అంగీకరిస్తారు. सुनंतु, వినండి, आपण तो एते धर्म कर्म, एते पाप कर्म करिकी अछंती. మీరు ఎంతో ధర్మ కార్యాలు చేశారు, ఎన్నో రకాల పాపం చేస్తున్నారు. ए अनुग्रह सिंहासन को जीवा पई क्वाडु साहस आसीबो. ఈ కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి ఎక్కడి నుండి మీకు ధైర్యం जे కలుగుతుంది? जाय प्रभु मु आउ करिबि नाही, मु आज टू सरेंडर हेउछि बोली एमिति जे माने सरेंडर करिबे नाही, से माने सिंहासन पाखकु जाई परिबे नाही. ప్రభువా నేను చేసిన తప్పిదాలు ఇక ఏ మాత్రము కూడా నేను చేయను, ఈ పొరపాట్లు చేయనని ఏ వ్యక్తి అయితే ప్రభు సింహాసనం దగ్గరికి వెళ్ళారో వారు ఏమాత్రం కూడా ధైర్యముగా ముందుకు సాగలేరు. मु कहिबा पई चाहे, నేనేం చెప్పబోతున్నాను आज हम लोग माने काहे की पाप छाड़ी पारु नांती. ఎందుకు నేటి రోజుల్లో మన ప్రజలు పాపం ए వదలలేకపోతున్నారు. सिंहासन पाखरे बसु नांती. ఈ సింహాసనం ఎదుట వారు కూర్చుండటం లేదు. ए सिंहासन पाखरे बसंतु. ఈ సింహాసనం ముందు కూర్చోండి, समर्पित हुवंतु, సమర్పణ చేసుకోండి, सरेंडर हुवंतु. మిమ్మల్ని మేము అప్పగించుకోండి. एमिति गुटिए साहाय्य देबे, ఆయన ఏ రకమైన సహాయం చేస్తాడంటే आपणकर दुर्बलता दुर्बल रहिबो नाही. ఇక మీ బలహీనత ఇక ఏ మాత్రము ఉండదు. हालेलुया. హల్లెలూయా. ए जाय तो मु पाप छाड़ीबा पई बळ
ପାଇବା କଥା କହିଲି ఇప్పటి వరకు పాపాన్ని విడిచిపెట్టడానికి తగిన బలాన్ని గురించి କଣ మాట్లాడాను. ସେ ଖାଲି ପାପ ଛାଡ଼ିବାକୁ ସାହାଯ୍ୟ କରିବା ପାଇଁ ବସୁଛନ୍ତି ଭାବୁଛନ୍ତି? కేవలం పాపాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయడానికి కూర్చున్నాడు ఆయన. ନାଇଁ 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 కాదు కాదు కాదు, ସେ ସମସ୍ତଙ୍କୁ ଦୁର୍ବଳତାରେ ସାହାଯ୍ୟ କରିବା ପାଇଁ ବସିଛନ୍ତି. ఆయన అందరి యొక్క బలహీనతలో సహాయం చేయడానికి ఆయన కూర్చున్నాడు. ମୋ ପରି ଜଣେ ଦୁର୍ବଳ ଯିଏ କି ଭଲ କଥା କହି ପାରୁନଥିଲା, ସେ ଯଦି ଆଜି ପ୍ରଚାର କରିପାରୁଛି, ଏହା ଅନୁଗ୍ରହ ସିଂହାସନରେ ଧାଡ଼ି ବାନ୍ଧିବା ହେତୁରୁ ଆବଶ୍ୟକତା ସମୟରେ ଉପଯୁକ୍ତ ଅନୁଗ୍ରହ ଦ୍ୱାରା ଏହା ସମ୍ଭବ ହୋଇପାରୁଛି. నాలాంటి మాట్లాడడానికి కూడా చేత కాని ఒక వ్యక్తిని ఆయన నిలబెట్టి సభల ఎదుట అనేక మంది ప్రజల ఎదుట దేవుని యొక్క వాక్యము తగిన సమయంలో కావలసిన సందేశము ప్రకటించినట్లుగా ఆయన నాకు సమయోచితమైన సహాయమును కృపను ଆପଣଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟରେ ଯଦି ଯାହା ବି ଦୁର୍ବଳତା ଅଛି, ఈ యొక్క సేవ పరిచర్లో ఎటువంటి బలహీనత ఏదైనా సరే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ଟିକେ ଜୋରରେ କହିବେ. ఓకే, हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड, హల్లెలూయా, बोलो यीशु प्रभु की జై. ଆମେ ସବୁ ଦୁର୍ବଳ ଅଟୁ ସେବା କାର୍ଯ୍ୟରେ. సేవ పరిచర్లో మనందరూ కూడా బలహీనులము. କେହି କେହି ଭାବ ମୋ ଦ୍ୱାରା ଆତ୍ମା ଲାଭ ହେଉନାହିଁ. కొంతమంది అనుకుంటారు నేను ఆత్మను సంపాదించలేకపోతున్నా. ଆପଣ ଆତ୍ମା ଲାଭ କରିବାରେ ଯଦି ଦୁର୍ବଳ, ସେ ଦୁର୍ବଳତା ବି ଦୂର ହେବ. ସିଂହାସନ ସାମ୍ନାରେ ଯାଇକି ଠିଆ ହୁଅନ୍ତୁ. ఆత్మలు సంపాదించే విషయంలో ఒకవేళ మరి బలహీనులు అయితే ఆ విషయంలో కూడా ప్రభు దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు బలాన్ని ప్రసాదించును. ଆପଣଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟର ଦୁର୍ବଳତା ଦୂର ହେଇଯିବ. మీకు సేవ పరిచర్లో ఉన్న బలహీనత అంతా కూడా దూరం అయిపోతాయి. ଆପଣଙ୍କ ପ୍ରଚାରର ଦୁର୍ବଳତା ଦୂର ହେଇଯିବ. మీ యొక్క ప్రసంగించే వాటిలో బలహీనత దూరం అవుతుంది. ప్రభుଙ୍କ ଲୋକମାନେ ଯେତେ ପ୍ରକାର ଦୁର୍ବଳତା ଅଛି ସବୁ ଦୂର ହେବ. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎన్ని రకాల బలహీనత ఉన్నదో అవన్నీ కూడా దూరం అయిపోతాయి. ଆପଣଙ୍କର ଜୀବନରେ କେବଳ ବଳବାନ ବୋଲି ଲୋକ ଆପଣଙ୍କୁ ଜାଣିବେ. అప్పుడు మీ జీవితంలో ప్రజలందరూ కూడా నీవు బలవంతుడు అని వారు తెలుసుకుంటారు. ଆମ ଲୋକମାନଙ୍କର ସମସ୍ୟା କଣ? మన ప్రజల యొక్క సమస్య ఏంటంటే డిక్షనరీ ବହୁ స్టడీ କରନ୍ତି, డిక్షనరీని ఎక్కువగా ధ్యానం చేస్తారు, థియోలజీ ବହୁ స్టడీ କରନ୍ତି, అలాగే వేదాంత బైబిల్ ବହୁ స్టడీ କରନ୍ତି, పరిశుద్ధ గ్రంథాన్ని స్టడీ చేస్తారు. କିନ୍ତୁ ସେ ସବୁ ସହିତ ଯଦି ଅନୁଗ୍ରହ ନାହିଁ ତ କିଛି କାମ ଦେବ ନାହିଁ. వాటన్నిటితో పాటు కృప లేకపోతే దేనికి You పనికిరాదు. need the grace of God in your ministry. మీ యొక్క పరిచర్యలో దేవుని కృప మీకు అవసరమే. Unless you receive the abundance grace of the Lord, యేసు ప్రభు వారి యొక్క ఈ బహుళమైన అత్యధికమైన కృపను పొందుకోకపోతే ଆପଣ ଗୋଟେ successful ସେବକ ହେଇପାରିବେ ନାହିଁ. మీరు ఒక విజయవంతమైన సేవకుడుగా ఉండలేరు. Hallelujah, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. ମୁଁ ଯେତେବେଳେ ନିଜକୁ ସମୀକ୍ଷା କରେ, నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు ଯାହା ବି ଆଜି ମୁଁ ଅଳ୍ପ ବହୁତ ସେବା କରି ଆସୁଅଛି, ఈనాడు ఇది చిన్నదో పెద్దదో ఏది పరిచర్య అయితే ଯଦି ମୋ చేస్తున్నాను, ଜୀବନରେ କିଛି ପାପକୁ ମୁଁ ଛାଡ଼ି ପାରିଛି, ఒకవేళ నా జీవితంలో ఏమైనా పాపాన్ని ଏହା విడిచిపెట్టాను, ଅନୁଗ୍ରହ ସିଂହାସନର ଅବଦାନ ଅଟେ. ఇది కృపా సింహాసనం యొక్క సహాయం మాత్రమే. ଏଣୁ ସମସ୍ତ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନଙ୍କୁ ମୁଁ ପରାମର୍ଶ ଦେବା ପାଇଁ ଚାହିଁବି. కనుక ఇక్కడ వచ్చిన దేవుని ప్రజలందరూ ଆପଣ కూడా ଗୋଟେ సలహా ఇస్తున్నా. సక్సెస్ఫుల్ ଲୋକ ହେଇପାରିବେ, మీరు ఒక శక్తివంతమైన ହୋଲି ବ୍ୟକ୍ତି ହେଇପାରିବେ, పరిశుద్ధుడుగా ఉండగలరు, ବଳବାନ ଲୋକ ହେଇପାରିବେ, బలవంతుడుగా ఉండగలరు, ଗୋଟିଏ ବିଶେଷ ସେବକ ହେଇପାରିବେ, ఒక ప్రత్యేకమైన సేవకుడుగా କାହିଁକି ఉండగలరు. ହେଇପାରିବେ? କି ହେତୁ ହେଇପାରିବେ? దేనిని బట్టి అలా కాగలరు? ପାଉଲ କହିଲେ ମୁଁ ଯାହା ବି ହୋଇଛି ଅନୁଗ୍ରହରେ ହୋଇଛି. పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నాను అది కేవలం దేవుని కృప వలన మాత్రమే. ଆପଣଙ୍କର ଯେଉଁ ଆହ୍ୱାନ ସେ ଆହ୍ୱାନର 100% ଫଳବାନ ହେବେ. మీ యొక్క పిలుపును తగినట్టుగా 100కి 100 మీరు ఫలిస్తారు. డైలీ ଯାଆନ୍ତୁ ଅନୁଗ୍ରହ ସିଂହାସନ ପାଖକୁ, కృపా సింహాసనం దగ్గరకు ప్రతి దినం వెళ్ళండి, సరెండర్ ହେଇଯାଆନ୍ତୁ. మిమ్మల్ని అప్పగించుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ବର୍ଷକୁ ପ୍ରାୟ ମତେ 500ଟା ପ୍ରଚାର କରିବାକୁ ପଡେ. సంవత్సరానికి కనీసం నేను 5 ప్రసంగాలు చెప్తాను. 500 ତମେ କୋଉଟା କହିଲେ ମଧ୍ୟ ମତେ ବୁଝା ପଡବ ନାହିଁ, ତେଣୁକରି ତମେ ଦୟାକରି ଠିକ କହୁଥିବ ହେଲା. ఓకే, ହାଲେଲୁୟା. హల్లెలూయా. ବର୍ଷକୁ 500ଟା 500 ఓకే, ପ୍ରଚାର କରିବାକୁ ପଡେ. సంవత్సరానికి 500 ప్రసంగాలను చెప్తాను. ଏଥିରେ ହାଲେଲୁୟା କହିବାର କିଛି ନାହିଁ, କିଛି ନାହିଁ. କାହିଁକି କିଛି ନାହିଁ?
वो बाप मेहरबान तो हम गधे लोग पहलवान से अनुग्रह देउथिबारु गजमूर्ख गध गुड़ाक मध्य बड़ बड़ काम करि पारुछंती जदि किछि भी होउछि तांको अनुग्रह सिंहासन रो विशेषता अटे పిల్లరా పరలోకపు తండ్రి విస్తారమైన అతి విస్తారమైన కృపను ఆయన ఇవ్వటం మూలముగా ఈనాడు మూర్ఖులైన వారు కూడా పరిచయం చేయడానికి అలాగే నా పరిచయం ద్వారా మార్పు చెందడానికి కారణమవుతుంది 2010 ରୁ 2010 సంవత్సరం నుండి 25 जाए 25 సంవత్సరం వరకు సభా మనకరే సేవ కరి ఆసోచి ఇక మహాకూడికల్లో సేవ చేస్తూ వస్తున్నాను प्रभु को नाम धन्यवाद ప్రభు నామానికి స్తుతి కలుగును గాక 10 ରୁ धीरे 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 आरंभ होला 2010 సంవత్సరం నుండి కొంచెం కొంచెం ప్రారంభమైంది 13 ପରେ पूरा पिकअप नहीं नेला 13 సంవత్సరం వచ్చిన తర్వాత పూర్తిగా నిండిపోయాయి 14 ରୁ पूरा रैपिड स्पीड हे गला 14 సంవత్సరం నుండి అతి వేగముగా పరిచర్య एबे సాగింది एमती होउछि जे ఇప్పుడు ఏమవుతుందంటే मासको किछि नहेले भी 8टा 10टा उद्दीपना सभा रहउछि నెలకు కనీసం 8 నుండి 10 వరకు ఉజ్జీవ కూడికలు జరుగుతున్నాయి हेले गोटिए उद्दीपना सभा रे कम से कम 5टा प्रचार रहइबो ఒక ఉజ్జీవ కూడికలో కనీసం ఒక 5 ప్రసంగాలు ఉంటాయి 3 दिनिया सभा रे అది 3 రోజుల యొక్క కూడిక मासको जदी 8टा हैला 8 पंचा केते నెలకు 8 అయితే 8 × 5 ఎంత 40 40 12 को 480 टा प्रचार केवल सभा रे चले 480 ప్రసంగాలు కేవలం ఈ యొక్క మహాసభలోనే ఉంటాయి आ जूम मीटिंग अलगा ఇక జూమ్ మీటింగ్ निज వేరు मंडली रो मीटिंग अलगा సొంత సంఘముల పరిచయం ఇంకా వేరు मो पाखरे थियोलॉजी नाई నేను థియాలజీ నేర్చుకోలేదు मोर के వేదాంతం मेंटर नहंती నన్ను నేర్పించే వాళ్ళు ఎవరు లేరు आरंभ दिन मन करे केई बुढ़ा माने थिले से माने वर्षे परे सब पळेले जल्दी ప్రారంభ దశలో కొంతమంది ముస్లిం వాళ్ళు ఉండేవారు వాళ్ళందరూ ఒక సంవత్సరం తర్వాత వెళ్ళిపోయారు केही नहंती सिखाइबा पाए నన్ను నేర్పించడానికి ఎవరు లేరు किंतु सब बेले जणे बसिछंदी सहाय्य करिबा पाए కానీ ఎల్లప్పుడూ ఒక వ్యక్తి సహాయం చేయడానికి కూర్చున్నాడు आ से जदी सहाय्य करि नथंते ఆయన కానీ సహాయం చేయకపోతే ए ओडिसा रो कांग्रेगेशन को वाक्य देबा पाई मु केबे हेले योग्य ही पन नथंते ఒడిషాలో ఉన్న యొక్క సంఘానికి వాక్యం ఇవ్వడానికి నేను యోగ్యుడిగా ఉండకపోదును कुआडू आसीबा गया 500टा प्रचार वर्ष रे సంవత్సరానికి 500 ప్రసంగాలు ఎక్కడి నుండి వస్తదండి आ किछि भी कहि देले तो हेबो नाई ఏదో ఒకటి చెప్పేద్దామంటే కుదరదు కదా ए अनुग्रह होते ఇది దేవుని కృప हमर बळ नाई మనకు బలము కాదు एटा जो माने सिखि जिबे ఇది ఎవరైతే నేర్చుకుంటారో कोन सिखिबे ఏం నేర్చుకుంటారు डिक्शनरी खोजिबाटा सिखंतु नाई డిక్షనరీని వెతకడం నేర్చుకోవాలి सेतरे ज्ञान मिलिबो 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 ఇక్కడ కొంత జ్ఞానం దొరుకుతుంది ఓకే సరే अनुग्रह सिंहासन रे बेसी समय बितांतो ఈ కృపా సింహాసనం ఎదుట అధిక సమయం గడపండి बहुत समय से तांको सहित जोगाजोग करंतु ఎక్కువ సమయం ఆయనతో కూడా సంప్రదించండి से एमिति अनुग्रह देबे जे ఆయన ఎటువంటి కృపనిస్తాడంటే आपण केबेले फेलियर हेबे नाई మీరు ఎన్నడూ కూడా విఫలము కారు हालेलुया హల్లెలూయా यीशु कहिथिले యేసయ్య तमे చెప్పారు मो ठारो बड़ बड़ काम करिवो నాకంటే కూడా గొప్ప కార్యాలు మీరు प्रभु को చేస్తారు लोक माने से सब दुर्बलता दूर करिवे దేవుని ప్రజలారా ప్రతి బలహీనతను దూరం చేస్తారు यदि केही भी प्रभु को सेवा रे दुर्बल अनुभव करूछंती ఒకవేళ దేవుని సేవలో ఎవరైనా సరే బలహీనతను అనుభవిస్తే आपनकर सब दुर्बलता लुचि जीवो మీ ప్రతి బలహీనత దాయబడుతుంది आपण अनुग्रह सिंहासन निकट रे ठिया हुंतु కేవలం కృపా సింహాసనం ఎదుట నిలబడండి अनुग्रह मागंतु కృపను వేడుకోండి एमिति अनुग्रह देबे जे ఆయన ఎంత కృపనిస్తాడంటే जहा लोक देखिले आश्चर्य होई जिवे ప్రజలు చూచినప్పుడు ఆశ్చర్యపడతారు हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా बेले बेले मो क्लासमेट माने देखंती కొన్ని సందర్భాల్లో నా క్లాస్మేట్ వాళ్ళు చూస్తారు से माने कहंती आश्चर्य लागुची एटा केमति हेला तो भितरे వాళ్ళు ఏమంటారంటే మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎలా स्कूल జరిగింది रे बेसी कथा होनथिली స్కూల్లో ఎక్కువ సమయం మాట్లాడేవాడిని కాదు मो बेसी चुपचाप रहिबा लोक थिली నేను చాలా మౌనంగా ఉండేవాడిని एबे ओडिसा रे बेसी तर्जन कर्जन करिबा लोक मान को धाडी रे मो ना भी आसुछे ఇప్పుడు ఒరిస్సాలో ఎక్కువ తర్క వితర్కాలు చేసేవాడు तर्क वितर्क कादु तर्जन गर्जन అంటే ఎక్కువగా
ఆ మాట్లాడే వారిలో నా పేరు కూడా వస్తుంది. ରଡ଼ି ଛାଡ଼ିବା ଲୋକ ତାଲିକାରେ ମୋ ନାଁ ବି ଆସୁଛି. బిగ్గరగా మాట్లాడే వారి సంఖ్యలో నేను కూడా ఉన్నాను. ବହୁତ ବ୍ୟସ୍ତତାରେ ରହିବା ଲୋକ ଭିତରେ ଆମ ନାଁ ବି ଆସୁଛି. చాలా తీరిక లేని వారి సంఖ్యలో నా పేరు కూడా వస్తుంది. ମୁଁ ଗତକାଲି କହୁଥିଲି କେହି ଫୋନ୍ କରି କହନ୍ତି ଆଜ୍ଞା ଅମୁକ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମେ ପରିବର୍ତ୍ତନ ହେଇଗଲୁ. నిన్నటి దినాన నేను చెప్పాను, కొంతమంది వాక్యం అయ్యా నీ వాక్యం విని నేను మారిపోయాను. ଜଣେ ଲୋକ ଆସିଥିଲା ପୁରା କାନ୍ଦୁଥିଲା. ఒక వ్యక్తి వచ్చి సంపూర్ణంగానే ఏడుస్తున్నాడు. ସେ ଶୁଣିଦେଲା ମୁଁ ପାହାଳ ଖେମଣ୍ଡି ଆସିଛି ବୋଲି. నేను పరలోకంలో వస్తున్నాను వినేశాడు. ସେ ଆସି କହିଲା ଆଜ୍ଞା ଟିକେ ଦେଖା କରିବି. అయ్యా నేను ఒక్కసారి వచ్చి కలుస్తాను. ସେ କାନ୍ଦୁଥାଏ. ఆయన ఏడుస్తున్నాడు. କଣ ହେଲା? ఏం జరిగింది? ନାଇଁ ଆପଣ ସଭାରେ ଗୋଟେ ଗୀତ ଗାଇଥିଲେ. ఆ కూడికలో ହେଲେ ଆଜି କାହିଁକି କାନ୍ଦୁଛ? ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నారు? ନାଇଁ ଆଜ୍ଞା ମୁଁ ଘୋଡ଼ା ମଦୁଆ ଥିଲି. ఎందుకంటే నేను చాలా త్రాగబోతుగా ఉండేవాడిని. ତ କଣ ହେଲା? అయితే ఏమైంది? ସେଦିନର ଗୀତଟା ମତେ ଏମିତି ଭାଙ୍ଗିଦେଲା. ఆ రోజు పడిన పాట నా హృదయాన్ని విరిచివేసి. ହେଲେ ସେ ଗୀତରେ କିଛି ଭାଙ୍ଗବା ପରିଟା ନାହିଁ ଆଜ୍ଞା. నిజానికి ఆ పాటలో ఎటువంటి విరిచివేయగలిగిన ఏమీ లేదు. दुनिया की पानी से मिटता नहीं मेरा ये प्यास. ଏଟା କାନ୍ଦବା ଗୀତ କି? ଏଟା ଆମ ସେପଟେ ସଣ୍ଡେ ସ୍କୁଲ ରେ ଗାଆନ୍ତି. అటువైపు సండే స్కూల్లో ఈ పాట పాడతారు. ସଭାରେ ଗାଇଦେଲୁ. మొత్తానికి కూడికలు పాడేశాం. ସେ సిగరెట్ ଖଇନି పుట్కా ସବୁ ଧରିକି ସଭାରେ ବସିଛି ସେ ମହାତ୍ମା. ఆ కూడికలోనే అన్ని రకాల మత్తు పదార్థాలను పట్టుకొని కూర్చున్నాడు ఆయన. ଗୋଟେ ବଡ଼ ସଭା ସେଇଟା. అది ఒక మహాసభ. କଣ ହେଲା କି ସେ ଗୀତରେ? ସେ କହିଲା ନା ଆଜି ଠାରୁ ମୁଁ ପିଇବିନି. ఆ పాట పాడినప్పుడు ఏమంది తెలియదు. ఆయన అన్నాడు ఈ రోజు నుండి ఇవన్నీ నేను తీసుకోను. ସେ ଛାଡ଼ିଦେଲା. అని వదిలేశాడు. ମୁଁ 2 ବର୍ଷ ତଳେ ଭେଟିଥିଲି ତାକୁ. 2 సంవత్సరాల క్రితం అతను కలుసుకున్నాను. ପଚାରିଲି ଆଉ ଷ୍ଟାର୍ଟ କଲ ନା ନାହିଁ? మళ్ళా స్టార్ట్ చేశారా లేదా అని అడిగా. ନାଇଁ ଆଜ୍ଞା ଆଉ ଘୁଷିରେ କୁକୁର ପରି ହେବୁ କି? మరలా నేను వాంతి తిని କହିବା ପାଇଁ ଚାହେଁ నేనేం చెప్పబోతున్నాను? ଏସବୁ ଯଦି କିଛି ହେଉଛି ఇలాంటి విషయాలు జరుగుతుందంటే ଅନୁଗ୍ରହ ସିଂହାସନ ରହୁଛି. అది కేవలం కృపా సింహాసనం ఎదురు నుండి వచ్చిన కృపను. କିଛି స్పెషాలిటీ ନାହିଁ. ఇందులో మాకంటూ ఒక ప్రత్యేకత କିଛି స్పెషాలిటీ ନାହିଁ. ఎటువంటి ప్రత్యేకత లేదు. ଆମେ ସମସ୍ତେ ଦୁର୍ବଳ ପାତ୍ର ପାତ୍ରୀ ଅଛୁ. మనమందరూ కూడా బలహీనమైన పాత్రలమై. କିନ୍ତୁ ଅନୁଗ୍ରହ ସିଂହାସନ ନିକଟକୁ ଯୋଉମାନେ ରେଗୁଲାର బేసిస్ ରେ ଯାଇକି ଆଣ୍ଠୋଇବେ. కానీ కృపా సమాజంలో ఎవరైతే క్రమముగా వెళ్ళి ସେମାନଙ୍କ ସେବାର ସବୁ ଦୁର୍ବଳତା ଲୁଚିଯିବ. వారి యొక్క సేవలో ఉన్న ప్రతి బలహీనత అంత లోపమైపోతుంది. ସେମାନେ ସିଦ୍ଧ ହେବେ. వారు సిద్ధముగా అవుతారు. పౌలు କହିଲେ ଦୁର୍ବଳତାରେ ଈଶ୍ୱରଙ୍କ ଶକ୍ତି ସିଦ୍ଧ ହୁଏ. పౌలు అంటున్నాడు నా బలహీనతలో ఆయన కృప నన్ను బలపరుస్తుంది అని. ଦିନେ କଣ ହେଲା? ଗୋଟେ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କ ସହିତ ମୁଁ ଥିଲି କଲିକତାରେ. కలకత్తాలో ఒక దేవుని సేవకునితో ఒక రోజు ఉన్నాను. ସେ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କ ଠାରୁ ମୁଁ ଗୋଟେ ବହୁତ ସୁନ୍ଦର ବିଷୟ ଶିଖିଲି. ఆ దేవుని సేవకుని దగ్గర నుండి చాలా మంచి విషయం నేర్చుకున్నాను. ସେ ହଠାତ୍ ରେ ଗୋଟେ ଅଜବ ବ୍ୟବହାର କରନ୍ତି. ఆయన హఠాత్తుగా ఏదో ఒక పదాన్ని వాడుతాడు. ఆయన ବସିଥିବେ ହଠାତ୍ ଚିତ୍କାର କରିବେ. ఆయన అలాగో కూర్చొని మౌనంగా ఉంటాడు. హఠాత్తుగా ఏదో ఒక కేక వేస్తాడు. ଦିନେ ହଠାତ୍ ବସିଥିଲେ ଆଉ ହଠାତ్ ଗୋଟେ ଚିତ୍କାର କଲେ. ఆయన ఆ రోజు అలా కూర్చొని ఉండి హఠాత్తుగా ఆయన ఒక కేక వేశాడు. କୌଣସି ଚିତ୍କାର ଥିଲା? ఆ యొక్క కేక ఏంటి? Lord thy grace is sufficient for me. ప్రభువా నీ కృప నాకు చాలును. ହେଲେ ମୁଁ ଭାବିଲି ବୁଢାକୁ କି ହେଲା ଏମିତି ହଉଛି. నేను అనుకున్నాను ఈ ముసలోడికి అసలు ఏమైంది ఇలాగ కేకలు ఇస్తున్నాడు. ମୁଁ କିଛି କହିଲି ନାହିଁ. నేనేం చెప్పలే. ସିନିୟର ଲୋକ ଜୁନିୟର ଲୋକ କହିବାର ଅଧିକାର ନାହିଁ. ఎందుకంటే చిన్నవాడు పెద్దోడికి చెప్పడానికి అధికారం లేదు. ପରେ ମୁଁ ବୁଝିଲି ଯେ తర్వాత నేను తెలుసుకున్నాను. ଜିଖରିୟ 4:7 ରେ ତା ଲେଖା ଅଛି. జకరియా గ్రంథం 4:7 వచనం କଣ ଲେଖା ଅଛି? ఏం రాయబడి ఉంది? ଜେରୁବାବେଲ ଯେତେବେଳେ ସଦା ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରୁଥିଲେ. యెరూబాబెలు యొక్క ఆ వ్యక్తి యొక్క దేవుని యొక్క మందిరాన్ని నిర్మిస్తున్నాడు. ଗୋଟିଏ పଥର ପୁଣି ଅନୁଗ୍ରହ କହିକି ଆସିବ. ఏ ఒక్కొక్క రాయి తీసుకొచ్చినప్పుడు కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ଆପଣ ସବୁଦିନ ପ୍ରଭୁଙ୍କର ଗ୍ରେସ୍ ମାଗନ୍ତୁ. మీరు ప్రతి దినము దేవుని యొక్క కృపను వేడుకోండి. ବାଇବଲର ଗ୍ୟାରେଣ୍ଟି କହୁଅଛି. నేను బైబిల్లో ఉన్న ఒక గ్యారెంటీ ଆପଣ ଦୁର୍ବଳ ରହିବେ ନାହିଁ. మీరు బలహీనులుగా ఉండరు. ଆପଣ ସବୁଥିରେ ବଳବାନ ହେବେ. మీరు అన్నిటిలో బలవంతులుగా మారుతారు. శత్రుମାନଙ୍କର ଷଡ଼ଯନ୍ତ୍ର ସମାପ୍ତ ହେବ. శత్రువుల యొక్క కుతంత్రములు ముగించబడతాయి. କାହିଁକି ସେ ଅନୁଗ୍ରହ ସିଂହାସନରେ ବସିଛନ୍ତି? ఎందుకంటే ఆయన కృపా సింహాసనంలో కూర్చుని ఉన్నారు. జెరుబాబెల్కు ସେମାନେ ହରାଇ ପାରିଲେ ନାହିଁ. జెరుబాబెల్ని ఏమాత్రం వారు ఓడించలేకపోయారు.
ఎందుకు? अनुग्रह हेतुरु కృపను బట్టి, ना तो बल से ना शक्ति से पर तेरी आत्मा के द्वारा శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారానే సమస్తము गोटिए సాధ్యము. गोटिए पत्थर चिरु बाबेल आनिबे अनुग्रह अनुग्रह बोली बोली की आनिबे ఒక్కొక్క రాయిని జెరుబాబెలు తీసుకొస్తుంటున్నాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. प्रभु को लोक माने आपनकर व्यक्तिगत जीवन हेउ कि सेवा कार्यर जीवन हेउ अनुग्रह सिंहासन बिना आपण सक्सेस हे पारिबे नाही. దేవుని ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితం కావచ్చు, నీ సేవ జీవితం కావచ్చు, దేవుని కృపా సింహాసనము లేకుండా మీరేమి చేయలేరు. जणे पापी पाप छाड़ी पारिबो अनुग्रह सिंहासन पाखरे. ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టగలడు. जणे पवित्रतारे सिद्ध होई पारिबो अनुग्रह सिंहासन. ఒక వ్యక్తి పరిశుద్ధత కలిగి ఉండగలడు కృపా సింహాసనం ఎదుట. केमती जिबे? ఎలాగున వెళ్ళాలి? सरेंडर हे के जिबे. అప్పగించుకొని వెళ్ళాలి. आपण प्रार्थना रे जेतेबेले बसंती మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు प्रभु को ऑर्डर मारंतु नाही. దేవునికి ఆజ్ఞాపించవద్దు. जणे चोर जाई कि थाना रे ऑर्डर मारी पारिबो की? ఒక దొంగ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఆర్డర్ ఇవ్వగలడా? केमती से ऑर्डर मारिबो? ఎలాగున ఆజ్ఞాపించగలడు? मो कहिबा पई चाहे నేను చెప్పాలనుకుంటున్నా, आम लोक माने अनुग्रह सिंहासन रो अनुग्रह पाइबा सिखु नाहंती. మన వాళ్ళందరూ కూడా కృపా సింహాసనం నుండి కృప పొందుకోవడం నేర్చుకోవటం లేదు. संक्षिप्त रे कहूछि క్లుప్తంగా చెప్తున్నా, आपण प्रातः काल रे बसंतु. మీరు ఉదయకాల సమయంలో కూర్చోండి, आपण निजको समीक्षा करंतु. నిన్ను నువ్వు పరీక్షించుకోండి. एकांत रे बसंतु. మీరు ఏకాంతముగా కూర్చోండి. देखंतु कोठी कोठी दोष दुर्बलता अछि. ఎక్కడెక్కడ దోషాలు లేదా బలహీనత ఉందో చూసుకోండి, समीक्षा करंतु. పరీక్షించుకోండి. मु आज भी ताहा करू अछि. నేను ఇప్పుడు వరకు కూడా చేస్తూనే ఉన్నా. मते बहुत समय लागि जाय समीक्षा करिवा पई. నన్ను నేను పరీక్షించుకోవడానికి చాలా సమయం పడుతుంది. सेते बेले को जणे आपनको दोष देखाइबो. ఆ సమయంలో ఒక వ్యక్తిని దోషాన్ని చూపిస్తాడు. आपनकर विवेक మీ యొక్క మనస్సాక్షి सब भूल देखाइबो. అన్ని తప్పులు చూపిస్తాడు. सब को नै पितांक निकट रे समर्पण करंतु. అవన్నీ తీసుకొచ్చి తండ్రి సముఖంలో సమర్పణ చేయండి. बळ मागंतु. బలమును అడగండి. हालेलुया. హల్లెలూయా. एमिति अनुग्रह देबे जे ఆయన ఎటువంటి కృపను ఇస్తాడంటే आपनकर से दुर्बलता लुचि जबो. నీ బలహీనత అంతా కూడా మట్టుమాయం అయిపోతుంది. आपण पवित्र हे पारिबे. మీరు పరిశుద్ధులుగా మారిపోతారు. आपण शुचि हे पारिबे. మీరు శుద్ధులుగా మారుతారు. आपण परित्राण पाई पारिबे. మీరు రక్షణ పొందుకుంటారు. आपण मद छाड़ी पारिबे. మీ యొక్క మద్యపానం వదిలిస్తారు. आपण मिथ्या छाड़ी पारिबे. అబద్ధాలు వదిలిస్తారు. क्रोध छाड़ी पारिबे. కోపం వదిలిస్తారు. लोभ छाड़ी पारिबे. లోభం వదిలిస్తారు. पाप को जय करि पारिबे. పాపాన్ని జయిస్తారు. विजय हे पारिबे. జయ జీవితం కలిగి नम्र हे पारिबे. सहिष्णु हे తగ్గింపు కలిగి पारिबे. ఉంటారు. దీన మనస్సు కలిగి सब विषय पाइबे. అన్ని విషయాలు పొందుకుంటారు. सेति पई से बसुते. అందుకే ఆయన కూర్చున్నాడు. किंतु అయితే सरेंडर हे कि जिबाक पड़िबो. నిన్ను నువ్వు అప్పగించుకొని ముందుకు వెళ్ళాలి. जाई कि समर्पण करिबाको पड़िबो. నీవు దేవుని సన్నిధానికి వెళ్ళి సమర్పణ చేసుకోవాలి. समीक्षा करे कि निजर दुर्बलता को छाड़ी देबाको पड़िबो. పరీక్షించుకొని మీ బలహీనతను విడిచిపెట్టాలి. आपणकर सब विषय बलवान हेबाको लागिबो. అప్పుడు అన్ని విషయంలో మీరు బలవంతులుగా మారడం आपण మొదలుపెడతారు. जदि सब विषय रे बलवान हे गले, మీరు ఎప్పుడైతే అన్ని విషయంలో पवित्रता रे బలవంతులు बलवान हे गले, పరిశుద్ధతలో బలవంతులుగా మారితే नम्रता रे వినయములో सिद्धता रे అలాగే సిద్ధపడుటలో सब विषय को जय कले, అన్ని విషయంలో జయిస్తారు. शेष रे विचार सिंहासन जाई के ठिया हेबे. అప్పుడు ఆ న్యాయం ఒక సింహాసనం ఎదుట నిలబడతారు. सेते बेले आपनको केही दोषी करि पारिबे ना. ఆ సమయంలో ఎవరు కూడా నీ మీద దోషారోపణ చేయలేరు. काहे कि ఎందుకు? आपण अनुग्रह सहाय्य रे सब को जय करछन्ते. కృప ద్వారా కృప సహాయం మూలంగా అన్ని మీరు ए జయించున్నారు. विचार सिंहासन रे ఈ యొక్క తీర్పు సింహాసనం आपण गोटे अलगा प्रकार देखिबे यीशु को. యేసు ప్రభువును భిన్నమైన రీతిలో మీరు చూస్తారు. दया नाही. అక్కడ దయ ఉండదు. एबे जो प्रभु को आपण जानिछन्ते, ఇప్పుడు ఏ యేసు ప్రభువుని ఎరిగి ఉన్నారో से दिन केवल न्याय करिबे. ఆ దినాన్ని కేవలం న్యాయం మాత్రమే జరుగుతుంది. सब परीक्षा करासिबो. అన్ని పరీక్షలు జరుగుతాయి. पुस्तक फिटाई दियासिबो. గ్రంథాలు తెరవబడతాయి. के से पुस्तक रे निजर ना को रखिछि. ఎవరు ఆ గ్రంథంలో తన పేరు రాయించుకున్నారు, अनुग्रह सिंहासन को बारंबार जाइछि, ఎవరైతే కృపా సింహాసనం ఎదురుగా से పదే పదే వెళ్ళారు, एतिकी अनुग्रह पाइबो जे ఆయన ఎంత కృపను పొందుకుంటాడంటే ताहार सकल कर्म रे केवल पवित्रता ही देखासिबो. తన కార్యములన్నిటిలో కూడా పరిశుద్ధత మాత్రం కనబడుతుంది. 7 गोटी पुस्तक फिटाई दियासिबो. 7 గ్రంథాలు తెరవబడతాయి.
ए 7 गोटी पुस्तक मध्यरु सबुठारु बड़ पुस्तक होची जीवन पुस्तक ఈ 7 గ్రంథాలన్నిటిలో కూడా అన్నిటికంటే పెద్ద పుస్తకం जीवन पुस्तक रे नाम रो गोटे विशेष नियम अछि జీవ గ్రంథంలో ఉన్న పేరు అనేది చాలా ప్రాముఖ్యం कोन से नियम ఏంట నియమము ए पुस्तक एडिटिंग वर्जन रे अछि ఈ గ్రంథము మళ్ళా దాన్ని కలుపుకోవడానికి చేర్చడానికి అవకాశం ఉంది माने नाम लिखा जाए नाम कटा जाए దాని అర్థం ఏంటంటే పేరు రాయబడుతుంది పేరు తుడిచేయబడుతుంది ए पुस्तकरू इस्कारियोत यहूदार ना दिने लेखा हिथिला नाम पुणी कटा गला ఈ గ్రంథములో ఇస్కరియోతు యూదా పేరు ఒకప్పుడు రాయబడింది కానీ తర్వాత అది गीत संहिता 69 गीतर 28 पद पढंतु కీర్తన గ్రంథం 39వ కీర్తన 28వ వచనం ଓ ଧାର୍ମିକ ମାନଙ୍କ ସହିତ ଲେଖା ନ ଯାଉ जीवन पुस्तकरू से मानकर नाम लुप्त हेउ बोली लेखा జీవ గ్రంథం నుండి వారి పేరు తుడిచివేయబడును గాక అని రాయబడింది एहा काहा विषय रे लेखा हिछि ఇది ఎవరి గురించి రాయబడింది एहा इस्कारियोत यहूदा विषय रे लेखा हिछि ఇస్కరియోతు యూదా గురించి రాయబడి ఉన్నది किंतु जनको विषय रे लेखा हेई नाही కానీ ఒకరి గురించి అది రాయబడలేదు एहा जेते जण यीशु को मारिबा पई षडयंत्र करिथिले सेमानको विषय रे लेखा हिछि ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువును చంపడానికి కుట్రలు చేశారో వారి గురించి రాయబడింది 69 रो 21 रे लेखा अछि से माने खाद्य निमंते विषमय द्रव्य देले 69 verse 21 69వ అధ్యాయము 21వ వచనం 69 एई पद मानकरे से माने बोली लेखा जाइछि 28 जाय 28వ వచనం వరకు కూడా అక్కడ ఏమ రాయబడిందంటే వారికి వారు అని రాయబడింది ता माने जणे कथा नुह अनेक जेउ माने यीशु मारिथिले కాబట్టి ఒక వ్యక్తి కాదు ఎవరైతే యేసుక్రీస్తును చంపారో 25 పదరే లేఖా अछि 25 వచనాలు చూస్తే सेमानंकर बसति स्थान शून्य हेउ వారి యొక్క నివాస స్థలము శూన్యమవును గాక అని రాయబడింది प्रेरित 1 अध्याय रे ताहा सफल हेउछि అపొస్తల కార్యము మొదటి అధ్యాయంలో అది నెరవేర్చబడింది 1:20 పదరే లేఖా अछि ताहार वासस्थान शून्य हेउ ఒకటో అధ్యాయము 20 వచనం రాయబడింది తన యొక్క నివాస స్థలము శూన్యమవును पद आउ जणకు दिया जाओ తన యొక్క పదవి మరొక వ్యక్తిని ఇవ్వబడును గాక అని ता माने इस्करियोत यहूदार नाम जीवन पुस्तक रे थिला దాని అర్థం ఇస్కరియోతు యూదా పేరు జీవ గ్రంథంలో ఉండేను जेहेतु से परियोग्य जीवन बिताउथिला ఎందుకంటే ఒకప్పుడు ఆయన అటువంటి యోగ్యత కలిగి జీవించాడు मो काली आपण मानकु कहली आज भी कहू अछि నిన్న మీకు చెప్పాను ఈ రోజు కూడా చెప్తున్నాను से 10 गोटी विशेष विषय अधिकारी हेई के थिला ఆయన 10 విషయాలలో ఆయన యోగ్యత కలిగి ఉండేవాడు से सर्वस्व त्याग करिके आसीथिला ఆయన సమస్తమును విడిచిపెట్టి వచ్చినవాడు दरमा पाइबा आशा नथिला జీతం పొందుకునే ఆశ లేదు अनेक तार केवल बदनाम रो कथा आमे कहि थाओ అనేక సందర్భాల్లో ఆయన చెడిపోయిన వాడి గురించి से आरंभरे गोटे महान व्यक्ति थिला కానీ ప్రారంభంలో ఆయన చాలా మంచి గొప్ప వ్యక్తి ता परित्याग तो मोर भी नाही ఆయన వంటి యొక్క త్యాగం నాకు కూడా లేదు से पैसा पई सेवा करू नथिला ఆయన డబ్బు కోసం సేవ చేసేవాడు కాదు द्वार मां बापा भाई भौणी कुटुंब संपत्ति सर्वस्व त्याग करी यीशुଙ୍କର अनुगामी हेथिला ఇల్లు వాకుల తల్లిదండ్రులు అన్నదమ్ములు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాడు से परित्राण पाइथिला రెండోదిగా రక్షణ పొందాడు तृतीय डुबन नैथिला మూడోదిగా బాప్తిసం తీసుకున్నాడు चतुर्थरे आह्वान पाइथिला నాలుగోదిగా ఆహ్వానాన్ని पंचमरे పిలుపుని यीशु ऑर्डिनेशन करिथिले ఐదోదిగా యేసే అతన్ని నియమించాడు षष्ठरे भूत छड़ाइबा दान पाइथिला ఆరోదిగా దయ్యమును వెలగొట్టే వరం सप्तमरे मोड़ा उठाइबा दान पाइथिला ఏడోదిగా చనిపోయిన వారిని లేపుట अष्टमरे कुष्ठी सूची करिबा दान पाइथिला ఎనిమిదిగా కుష్టి వేదన శుద్ధి చేయడం नवमरे रोग सुस्थ करिबा दान पाइथिला తొమ్మిదిగా రోగులను స్వస్థపరిచే వరం दशमरे से जने प्रचारक थिला పదోదిగా ఆయన ఒక ప్రసంగికుడిగా ఉండేవాడు ए सब थिबा सत्वे ఇవన్నీ ఉన్నప్పటికీ टंका लोभ हेतु డబ్బు ఆశను బట్టి जीवन पुस्तकରୁ ना लुप्त हे జీవ గ్రంథం నుండి పేరు తుడిచివేయబడింది कोण भाबुछंती మీరేమనుకుంటున్నారు ए पुस्तकरे ना एंट्री हुए ना डिलीट हुए ఈ పుస్తకంలో ఈ గ్రంథంలో పేరు చేర్చబడుతుంది పేరు తీసిబడుతుంది एणु करे सावधान होंतु కనుక జాగ్రత్తగా
चर्च रे ना रहिबो, पोस्टर रे ना रहिबो, रजिस्टर रे ना रहिबो, मंडली रे ना रहिबो, सभा रे ना रहिबो, किछि बड़ कथा नाही, किछि नाही तार मूल्य। మీకు సంఘములో పేరు ఉండొచ్చు, అలాగే మీటింగులో పేరు ఉండొచ్చు, లేకపోతే పోస్ట్లో పేరు ఉండొచ్చు, ఎక్కడెక్కడో పేరు ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నాయి, ఇది గొప్ప విషయం ఏం కాదు। यदि जीवन पुस्तक रे ना नाही, ఇందులో పేరుండి జీవ గ్రంథములో కానీ ఎవరి పేరు ఉండదో, कहार नाम रहइबो जीवन पुस्तक, ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉంటుంది। यदि कहिबी मो 4-5 गोटी कथा होची, समय नाही, చెప్పాలంటే 4-5 విషయాలు ఉన్నాయి, కానీ టైం లేదు మనకి। 2-3 మినిట్ रे मो सारुछि, 2 నిమిషాలు ముగిస్తే जे जय करे ताहार नाम जीवन पुस्तक रो लोप हेबो नाही। జయించు వారి యొక్క పేరు జీవ గ్రంథంలో प्रकाशित లిఖించబడింది। 3:5 रे लेखा अछि, ప్రకటన గ్రంథం 3:5 వచనములో ता माने जय करिबा पई हेले अनुग्रह सिंहासन बिना आपण जय करिवे नाही, आ जदि जय करिवे नाही विचार सिंहासन सामना रे तिष्ठि पारिबे नाही। మీరు జయించాలంటే కృపా సింహాసనం ఎదుట నిలబడాలి। మీరు కృపా సింహాసనం ఎదుట నిలబడకపోతే న్యాయమైన తీర్పు ఎదుట మీరు నిలబడడానికి అవకాశం। कहार नाम रहइबो जीवन पुस्तक रे, ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉంటుంది। जे कोनोसी मते मिथ्या कहि नाही, ఎన్నడూ కూడా అబద్ధము చెప్పని వాడు। प्रकाशित 21:27-28 रे लेखा अछि, ప్రకటన గ్రంథము 21:27 कोनोसी घृण्य असुचि मिथ्याचारी रो नाम जीवन पुस्तक रे रहिबो नाही। దొంగలు దోచుకున్న వారు అబద్ధికుల యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడదు। प्रभु को लोक माने हे कि मिछ कहिबारे सब पीएचडी पाठ पढ़ला परी काम करूछु। దేవుని బిడ్డలై ఉండి కూడా అబద్ధం చెప్పే విషయంలో మరి పిహెచ్డి సాధించినట్టుగా ఉంటారు, అబద్ధాలు చెప్తారు। ओ राज्य रे प्रवेश करिवे आपण, ఇలాంటి వారు ఏ రాజ్యంలో ప్రవేశిస్తారు। अनुग्रह सिंहासन को जाई नहंती आपण, ఇంకా కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళలేదు మీరు, मिथ्या ऊपर जय पाई नहंती, అబద్ధం మీద జయం పొందుకోలేదు। केमिति जीवन पुस्तक रे नाम आपण सुरक्षित करिवे, ఎలాగోన జీవ గ్రంథంలో ఉన్న పేరు మీరు फिलिपियो కాపాడగలరు। 4:3 रे लेखा अछि, ఫిలిప్పీ 4:3 వచనం पाउलो कहउछंती मोर सहकर्मी मानकर नाम जीवन पुस्तक रे अछि, से माने सुसमाचार रे विश्वस्त अटंती। నా తోటి పరిచారకులు సేవకుల యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడినది, వారు పరిచయ స్వార్థ పరిచయలో సహకరించిన వారు। जिसाया 4:3-4 रे लेखा अछि, యెషయా గ్రంథం 6:3-4 వచనం రాయబడింది। सदा प्रभु सियोनर मोल धौत करिवे, दाहक आत्मा द्वारा विचारक आत्मा द्वारा से मानकर प्रत्येक नाम ताहांको पुस्तक रे रहिबो। యెహోవా ఆయన న్యాయం తీర్చే తీర్పు తీర్చే ఆత్మ, అలాగే ప్రార్థించే ఆత్మ చేత నింపి ఆయన తీర్పు ఎదుట నిలబడతాడని రాయబడింది। तामाने पवित्रता बिना से पुस्तक रे नाम रहिबो नाही, దాని అర్థం పరిశుద్ధత లేకుండా ఆ గ్రంథంలో పేరు ఉండదు। जय जीवन बिना पुस्तक रे नाम रहिबो नाही, జయ జీవితం లేకపోతే ఆ గ్రంథంలో పేరు ఉండదు। आओ से जय जीवन पाइबा पई अनुग्रह सिंहासन रु पाई की रेडी होंतु, ఆ జయ జీవితం పొందుకోవడానికి కృపా సింహాసనం దగ్గర నుండి వెళ్ళి సిద్ధపడండి। देबे आपण जीवन पुस्तक रे नाम देखा जिवो, అప్పుడు జీవ గ్రంథంలో మీ పేరు కనబడతాయి। यदि पास हेई गले आपण अनंत स्वर्ग रे ताहांको सहित सिंहासन रे बसिबे। మీరు గెలిచేస్తే నిత్య జీవం కలిగిన దేవుని సింహాసనంలో ఆయన ఎదుట నిలబడతారు। समस्त आपण चक्षु आमे बंद करिबो। అందరూ మన కళ్ళు మనం మూసుకుందాం। ए रात्रि रे आपण जीवन को प्रभु को हस्त रे टिके आमे समर्पि देउ। ఈ రాత్రి మన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా ప్రభు చేతికి అప్పగించుకుందాం। आपण किछि करंतु बा न करंतु प्रतिदिन अनुग्रह सिंहासन निकट रे आंठो पाती की समर्पित होई साहाय्य मागंतु। మీరు ఏ పని చేసినా చేయకపోయినా ప్రతి దినం మాత్రం దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుటకు వచ్చి ఆయన కృపను వేడుకోండి। से एमिति कृपा देबे आपनकर सब दुर्बलता लुचि जिवो, आपण विजयी हेबे, आपण विचार दिन रे रक्षा पाई जिवे। ఆయన ఎలాంటి కృపను ఇస్తాడంటే మీ బలహీనతనంతటి కూడా తొలగింపబడి నువ్వు జయం పొందుతావు, ఆ దేవుని సముఖంలో నిలబడగలవు। प्रभुको लोक माने आज ए स्थान रु विदाय नेबा पूर्व దేవుని ప్రజలారా ఈ రోజు దీన్ని విడిచిపెట్టి ఈ రోజు మీరు ముగించి వెళ్ళబోతున్నారు। अनुग्रह ही हमर सब किछि अटे, ఆయన కృపయే మన యొక్క సమస్తమై ఉన్నది। से अनुग्रह पाइबा सिखंतु, ఆ కృప పొందుకోవడం నేర్చుకోండి। से अनुग्रह अनुसार चालिबा पाई समर्पित होंतु। ఆ కృప ప్రకారముగా నడుచుకోవడానికి సమర్పణ చేసుకోండి। समस्त चक्षु बंद करे, అందరూ కళ్ళు మూసుకోనండి। तेरी कृपा तेरी दया तेरा अनुग्रह मुझ पे हुआ, यीशु में
राहों में मैं भटका करता था, मैंने वही किया मेरे यीशु जो तेरी नजरों में बुरा था। तेरी नजर मुझ पर हुई, मुझ पापी को तूने दिया क्षमा। तू मो दया, तुम हो कृपा, तुम अनुग्रह मोते दियो। जीसु मोरो प्रभु मोरो सिंहासने गुहारी मोरो। पाप दुर्बल तारे जीवन पतित होई कृपा बिना मो साहा नहीं की रक्षा नहीं। जेबे तुम सिंहासन पाखे मोरो गुहारी आसे आंठुपाती अनुतापे प्रार्थना मो ग्रहण कर। तुम दया तुम कृपा तुम अनुग्रह मोते दियो। जीसु मोरो प्रभु मोरो मो पापी को साहाय्य करो। जदि कहीं जीवन रे दुर्बलता दे गति करुछन्ते ఒకవేళ ఎవరైనా సరే బలహీనత గుండా ప్రయాణం చేస్తుంటే कौनसी व्यक्ति नुह कि मो नुह कि कहीं नुह आपनक दुर्बलता दूर करिवे। నీ బలహీనత నుండి విడిపించగలిగిన దూరం చేయగలిగిన వ్యక్తి ఎవరు లేరు, నేను లేరు, ఎవరు లేరు। से आमको बलवान करिया पई दुर्बल होई गले, ఆయన మనను బలవంతులుగా చేయడానికి బలహీనుగా మారిపోయారు। से निश्चय आपनक दुर्बलता दूर करिवे। ఆయన నిశ్చయముగా మీ యొక్క బలహీనతను దూరపరచువాడు। आज से अनुग्रह सिंहासन रे बसुछन्ते, ఈనాడు ఆయన కృపా సింహాసనం ఎదుట కూర్చున్నాడు। जो दिन आगमन होई जिवो ఎప్పుడైతే రెండో రాకడ వస్తున్నదో से सिंहासन रो उठी जिवे। ఆ సింహాసనం నుండి ఆయన లేచి నిలబడి, एणो प्रिय ईश्वरଙ୍କ लोक माने కనుక దేవుని ప్రజలారా प्रतिदिन तांको सिंहासन निकटवर्ती हुंतु। ప్రతిదినం ఆయన సింహాసనం ఎదుటికి రండి। निज स्वभाव को बदलाइबा पई अनुग्रह मागंतु। నీ స్వభావాన్ని మార్చడానికి కృప అడగండి। ए दुई गोटी विषय पई अनुग्रह दरकार। ఈ రెండిటి కోసము మనకు కృప అవసరం। निज जीवन को बदलाइबा पई अनुग्रह, నీ జీవితాన్ని మార్చుకోవడానికి కృప, सेवा करिबा पई अनुग्रह, సేవ చేయడానికి కృప, आगमन निमंते प्रस्तुत हेबा पई अनुग्रह, ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి కృప, जो द्वारा आपण विचार दिन निर्दोष देखा जिवे। తద్వారా
న్యాయపు తీర్పు ఎదుట మీరు నిర్దోషులుగా ଯୁଗେ ଯୁଗେ ତାହାଙ୍କ ସହିତ ଅନନ୍ତ ରାଜ୍ୟରେ ସିଂହାସନରେ ବସି ରାଜତ୍ୱ କରିବେ। అప్పుడు యుగ యుగములు నిరంతరము ఆయనతో కూడా సింహాసనం కూర్చుండి మీరు ସେ పరిపాలిస్తారు। ଶୀଘ୍ର ଆସୁଛନ୍ତି। ఆయన త్వరగా వచ్చుచున్నాడు। ଈଶ୍ୱରଙ୍କ ପକ୍ଷରୁ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ଅନୁରୋଧ କରୁଅଛି, దేవుని పక్షముగా నేను మిమ్మల్ని బ్రతమాలుకొనుచున్నాను। ପ୍ରତିଦିନ ତାଙ୍କ ସିଂହାସନ ନିକଟବର୍ତ୍ତୀ ହୁଅନ୍ତୁ। ప్రతిదినము ఆయన సింహాసనమును సమీపించండి, ନିଶ୍ଚୟ ସେ ସାହାଯ୍ୟ କରିବେ। నిశ్చయముగానే సహాయం చేస్తాడు।